Hello, welcome to litreninja. This is litreninja Junior, and today I'm going to unveil my brother's new helmet, which he bought for wearing on this bike when riding this bike. Firstly, huge thanks to Rakshit who bought it for us from Bahrain, and he brought it to India. So without any further delay, let's just unveil the helmet. It's in my hand right now. I'm going to show it to you in 3, 2, 1, and go. No! You bloody! Yo guys, so ఇది మన litreninja వేసుకునే హెల్మెట్. మీకు ఆ బీరోల్ నచ్చిందో అనుకుంటున్నా. సో మనకి హెల్మెట్తో పాటు ఇది మన మాన్యువల్ యూజర్ మాన్యువల్, ఒక ఎక్స్ట్రా క్లియర్ వైజర్, అంటే యాక్చువల్లీ క్లియర్ వైజర్ పెట్టుంటుంది, డార్క్ వైజర్ ఫ్రీ ఇస్తారు. ఇది ఒక స్పెషల్ హెల్మెట్ బ్యాగ్. దీని లోపల ఏదో కోటింగ్ ఉంది. అసలు ఈ గ్లాస్ ఫినిష్ చూడండి ఎంత బాగుందంటే నా ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది వితౌట్ ఎనీ డిస్టార్షన్. మామూలుగా వేరే నా స్కార్పియన్ హెల్మెట్ నాది వేరేది R420 ఉంది, దానికి కూడా క్లియర్ కోట్ ఇంత క్లియర్గా లేదు. అసలు ఈ క్వాలిటీ అన్మ్యాచబుల్. ఈ కార్బన్ వీవ్ జాయినింగ్, మీరు ఇక్కడ వీవ్ చూసారంటే మిడిల్లో ఇటువైపు ఉన్న వీవ్ యాంగిల్, అటువైపు ఉన్న వీవ్ యాంగిల్ ఎంత సిమెట్రిక్గా ఉందంటే మిడిల్ నుంచి ఇట్లా పైనుంచి చూస్తుంటే. అందుకని ఆ పైనుంచి షార్ట్ చూపించాను నీకు, అర్థమవుతుందని. ఇదేంటంటే మనకి యాంటీఫాగ్ ఇన్సర్ట్, ఇది కూడా ఫ్రీ ఇస్తారు. ఓకే, సో ఈ హెల్మెట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది చీపెస్ట్ హెల్మెట్స్. 40,000 పెట్టి చీప్ అంటున్నారు ఏంటి, 40,000కి ఇంకో యాక్టివ్ వస్తుంది అని అనుకుంటున్నారేమో. లేదు, నా మాట నమ్మండి. నేను చీపెస్ట్ అని ఎందుకన్నానంటే, ఇలా మీకు కార్బన్ ఫైబర్ వీవ్, కార్బన్ ఫైబర్ షెల్ ఏ హెల్మెట్లో అయినా 50,000కి తక్కువలో రాదు. దీని వెయిట్ ఆల్మోస్ట్ వెయిట్లెస్. ఇది 1200 గ్రామ్స్. అసలు వేసుకున్నట్టే ఉండదు. నేను ఇలా అంటే నేను ఇట్లా ఊపితే మీకు అర్థం కాదు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ టు బిలీవ్ ఇట్. సో యా, వన్ ఆఫ్ ద చీపెస్ట్ హెల్మెట్స్, కార్బన్ ఫైబర్ షెల్స్. అది కూడా FIM హోమోలగేషన్ ఉన్న షెల్ ఇది. అంటే మోటో జీపీలో ఫాబియో క్వాట్రారో వేసుకునే హెల్మెట్, దీనికి FIM సర్టిఫికేషన్ ఉంది. మామూలుగా .ECA కాకుండా FIM ఏంటంటే మోటో జీపీలో ఇచ్చే సర్టిఫికేషన్. సో FIM సర్టిఫైడ్ అంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ హెల్మెట్స్ అని. అది కాకుండా Fortnite కూడా, కెనేడియన్ మోటో బ్లాగర్ Fortnite కూడా దీని గురించి వీడియో తీశాడు. ఇది వన్ ఆఫ్ ద చీపెస్ట్ స్పోర్ట్ హెల్మెట్స్ టు బై విత్ అ కార్బన్ ఫైబర్ షెల్ అని. మీకు చెప్తే మీకు అర్థం కాదు. అసలు దీని ఎంత లైట్ వెయిట్ ఉందంటే 1200 గ్రామ్స్ దీని వెయిట్. నాకు ఇది ముట్టుకోగానే, మీరు గేమర్ అయితే మీరు రిలేట్ చేసుకుంటారు, ఒక వైపర్ మినీ 60 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది మౌస్. ఈ 60 గ్రామ్స్ వెయిట్ ఉన్న మౌస్ని ముట్టుకున్నప్పుడు నాకు ఫస్ట్ ఏ ఫీలింగ్ వచ్చిందో, ఈ హెల్మెట్ చేతిలోకి తీసుకోగానే నాకు అదే ఫీలింగ్ వచ్చింది. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందిరా బాబు, ఇది వేసుకున్నట్టే ఉండదు. ఈ కవర్లో పెట్టినప్పుడు అయితే నేను జస్ట్ 2 ఫింగర్స్ ఇట్లా పట్టుకొని పైకి లేపుతున్నాను. నిన్న అంత లైట్ వెయిట్ ఉండింది. అసలు చాలా చాలా హై క్వాలిటీ మెటీరియల్ వాడుతూ అంత లైట్ వెయిట్ మెయింటైన్ చేస్తూ తయారు చేశారు స్కార్పియన్ వాళ్ళు. స్కార్పియన్, నేను MT AGV, నా దగ్గర MT AGV ఇంకో స్కార్పియన్ హెల్మెట్ కూడా ఉంది. ఇవన్నీ వాడిన తర్వాత నేనేం చెప్పగలనంటే, అసలు దీని ప్యాడింగ్ క్వాలిటీ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ దీని లోపల ఉన్న ప్యాడింగ్ థిక్నెస్, ఈ డీరింగ్ కూడా, దీనికి ఇచ్చిన డీరింగ్ కూడా టైటానియం డీరింగ్. నాకు చేతిలో తీసుకున్న దాకా తెలియలేదు అసలు ఈ హెల్మెట్కి టైటానియం డీరింగ్ వస్తుందని. నేను ఒక సెకండ్ అండి, ఇంకోండి, ఈ 2 డీరింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి నా వేరే స్కార్పియన్ హెల్మెట్ కంటే కూడా. సో టైటానియం డీరింగ్స్ కూడా ఇచ్చారు. మామూలుగా మా గ్రూప్లో ఒక AGV పిజ్జా GP RR కార్బన్ హెల్మెట్ కూడా ఉంది. అసలు దాని ఫిట్మెంట్కి దీనికి రిలేషనే లేదు. అది లైట్ వెయిటే, అది 1350 గ్రామ్సే. కానీ అది వేసుకుంటే అదేంటో ఒక టైట్ ఎన్క్లోజ్డ్
ఒక ఎగ్ లోపల కూర్చున్నట్టు ఉంటుంది. ఇది అట్లా అస్సలు ఉండదు. నేను వేసుకోలేదు ఇంకా, కానీ నా వేరే స్కార్పియన్ హెల్మెట్స్తో రిలేట్ చేసుకొని నేను చెప్తున్నాను ఎట్లుంటుందా అని చూసి చెప్తున్నాను. స్కార్పియన్ ఈజ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ హెల్మెట్ బ్రాండ్. పూర్ పీపుల్స్ సేఫెస్ట్ హెల్మెట్ అంటే ఇదే. ఇప్పుడు దీనిలో ఇంకో మోడల్ ఉంటుంది, R1 EXO 1400 అని కూడా ఒకటి ఉంటుంది. దీనికి సేమ్ వైజర్ సేమ్, కానీ షెల్ డిఫరెన్స్. అది కొంచెం టూరింగ్ ఓరియంటెడ్, అది సేమ్ ఇట్లాంటి కార్బన్ హెల్మెటే కానీ అది టూరింగ్ ఓరియంటెడ్, ఇది ట్రాక్ ఓరియంటెడ్. దీని ఏరోడైనమిక్స్ అంతా ట్రాక్ మీద పనికొస్తాయి. అది టూరింగ్కి మీకు తక్కువ విండ్ నాయిస్తో, తక్కువ ambient నాయిస్తో చాలా కామ్గా ఉండి సైలెంట్గా ఉండి డిజైన్ చేయబడ్డ హెల్మెట్ 1400 EXO 1400. వీటి లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఇంకేమైనా డౌట్స్ డీటెయిల్స్ ఉంటే ఈ హెల్మెట్ గురించి కామెంట్ సెక్షన్లో అడగండి, మేము రిప్లై పెడతాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా మా అన్న వేసుకున్నప్పుడు ఈ హెల్మెట్ని మీరు ఇంకా బాగా చూస్తారు, దానికోసం కొంచెం ఆగాల్సి వస్తుంది. అంటిల్ దెన్, సీ యూ గైస్, బాయ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.